రెండేళ్ల ప్రజాపాలన పూర్తి చేసుకున్న సందర్భంగా బిగ్ టీవీతో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడారు. తమది పారదర్శకమైన ప్రజాప్రభుత్వమని పొంగులేటి అన్నారు. రాష్ట్రంలో ప్రజల సంక్షేమమే తమ ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. రైతుల రుణమాఫీ, ఇందిరమ్మ ఇళ్లు, సన్నబియ్యం వంటి పథకాలతో ప్రజలు సంతృప్తిగా ఉన్నారు అని చెబుతున్న మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డితో మా ప్రతినిధి వాసు ఫేస్ టు ఫేస్. కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం కొలువుదిరి దాదాపు 2 ఏళ్లు పూర్తవుతుంది. ఈ నేపథ్యంలో ఇప్పటివరకు ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చిందా, భవిష్యత్తు లక్ష్యాలేంటి అన్న అంశంపైన మనతో పాటు మాట్లాడడానికి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు. సార్, చూస్తా ఉన్నాం, మీరు ఇచ్చినటువంటి హామీలని నెరవేర్చినట్టేనా, మీరు అనుకున్నటువంటి లక్ష్యాలు సాధించినట్టేనా ఇప్పటివరకు 2 ఏళ్ల పాలనకు సంబంధించి? ముందుగా బిగ్ టీవీ ప్రేక్షకులందరికీ మనస్ఫూర్తిగా హృదయపూర్వక నమస్కారం. తెలంగాణ రాష్ట్రంలో పేదోడు ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యం రావాలని తెలంగాణ ప్రజల ఆశీస్సుల్ని ఆశీర్వదించి దీవించి 2 సంవత్సరాలు పూర్తవుతుంది. ఇచ్చిన ప్రతి మాటని నెరవేర్చాలని, పేదోడికి ఇవ్వాలని, పేదోడి భుజం తట్టాలని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని ఈ ప్రజాప్రభుత్వం ప్రతి సంక్షేమ కార్యక్రమాన్ని పేదోడి గుమ్మానికి చేర్చిచ్చే దిశగా ఈ ప్రభుత్వం ఈనాడు ఒడివడిగా పేదవాడి కోసం పనిచేస్తుంది. సంక్షేమ కార్యక్రమాలతో పాటు అభివృద్ధి కార్యక్రమాలు కూడా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సహకరించకపోయినా ఆనాటి దొరవారు 8,19,000 కోట్లు అప్పు చేసినా ఆ అప్పుని అసలు మిత్తి కడుతూ ఇచ్చిన ప్రతి వాగ్దానంలో భాగంగా అభివృద్ధి కార్యక్రమాన్ని కూడా ఒడివడిగా చేస్తుందనటానికే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అనేక అభివృద్ధి కార్యక్రమాలు మన కళ్ళకి కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నాయి. ఏది ఏమైనా చిత్తశుద్ధితో అభివృద్ధి సంక్షేమం 2 కళ్ళల ఈ ప్రభుత్వం పేదవాడికి ఎక్కడా ఇబ్బంది కలగకుండా, పేదవాడి ఆశలు ఎక్కడా కూడా సన్నగిల్లకుండా, పేదవాడికి పూర్తి భద్రత భరోసా కల్పిస్తూ ఆనాటి ప్రభుత్వం వారి స్వార్థం కోసం ఏవైతే అభివృద్ధి కార్యక్రమాలు మొదలెట్టి వివిధ దశల్లో వారి కమిషన్లు తీసుకొని ఆ ప్రాజెక్టులన్నీ వదిలేసిపోతే ఆ ప్రాజెక్టులన్నిటినీ కూడా పూర్తి చేసే దిశలో ఈనాడు ఈ ప్రభుత్వం ఒక ప్రణాళికాబద్ధంగా ముందుకు నడుస్తుంది. అయినా కూడా అనేక రంగాల్లో ఈ ప్రభుత్వం మాకు ఈ దేశంలో ఉండే రాష్ట్రాలు మాకు పోటీ కాదు, ప్రపంచంలో ఉండే చైనా లాంటి రాష్ట్రాలతో పోటీగా మేము ముందుకు వస్తున్నామని చెప్పి రేపు 8, 9వ తారీఖు జరిగే సమ్మిట్ కార్యక్రమాన్ని కూడా అద్భుతంగా తెలంగాణ రాష్ట్రంలో 4th సిటీ సుమారు 30,000 ఎకరాల్లో నిర్మించే సిటీలోనే అద్భుతంగా 8th, 9th నాడు ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నాం. ఆ కార్యక్రమానికి దేశ విదేశాల నుంచి అనేక మంది ప్రముఖులు కూడా రావటం అన్నది చాలా సంతోషదాయకంగా తెలియజేస్తున్నాను. సార్, ప్రధానంగా హామీలకు సంబంధించి కూడా పూర్తిగా 6 గ్యారెంటీలు కావచ్చు, మిగతా అనేక హామీలు ఎలక్షన్ల నేపథ్యంలో ఇచ్చారు, కానీ పూర్తిగా నెరవేర్చడానికి ప్రతిపక్షాలు ఆరోపణ చేస్తూ ఉన్నాయి. దానికి ఏం చెప్తారు? పచ్చగామరలు వచ్చినోడికి దేశమంతా పచ్చగా ఉంటుందని, వారు 10 సంవత్సరాలు ఎలగబట్టినప్పుడు చేయలేని కార్యక్రమాలన్నీ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని మేము కొల్లగొట్టుకుపోయినా కూడా ఈ ప్రభుత్వం ఎలా ఇంత మంచి కార్యక్రమాలు చేస్తుందని జీర్ణించుకోలేక అరగక ఆరోపణలు చేయటమే తప్ప నిజంగా వారి కంటికి కనిపించటం లేదా? పేదవాడికి 200 యూనిట్లు ఉచిత కరెంటు ఈ ప్రభుత్వం ఇస్తున్నది. పేదవాడు పెద్దోడు తినే సన్నబియ్యం ఈ ప్రభుత్వం ఉచితంగా పేదవాడికి ఇస్తున్నది. సుమారు 16-17 లక్షల కొత్త రేషన్ కార్డులు, 18 లక్షల పాత రేషన్ కార్డులలో కొత్త పేర్లు చేర్చే కార్యక్రమం. అంతేకాకుండా పేదవాడి చిరకాల కోరిక ఒక ఇల్లు. మీరు 10 సంవత్సరాలు పరిపాలించిన నాడు 1,00,000 ఇళ్ళు కట్టకపోతే ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు పూర్తి కాకముందే సుమారు 4.5 లక్షల ఇళ్ళు పేదవాడికి ఇచ్చి ఒడివడిగా కడుతూ ప్రతి వారం వారి కట్టిన లెవెల్ను బట్టి పేమెంటు 5 లక్షల రూపాయల వరకు 4 విడతల్లో ఈ ప్రభుత్వం ఇస్తున్నది మీకు కనిపించడం లేదా? పేదవాడి పిల్లలు మంచి చదువుకోవటానికి సాలీ చాలని బువ్వ మీరు ఆనాడు పెడితే డైట్ ఛార్జీలు 40% పెంచడమే కాకుండా పేదవాడి ఆడపిల్ల హాస్టల్లో ఇబ్బంది పడొద్దని 200% కాస్మెటిక్ ఛార్జీలు పెంచితే మీకే కనిపించటం లేదా? ఇలా పేదవాడికి మంచి విద్యను అందించాలని రాష్ట్రంలో 100 నియోజకవర్గాల్లో ప్రతి నియోజకవర్గానికి 200 కోట్ల రూపాయలతో
ఇంటిగ్రేటెడ్ ఇంటర్నేషనల్ స్కూల్ స్థాయిలో స్కూళ్ళు వడివడిగా నిర్మిస్తున్నాం. తప్పకుండా రాబోయే కొద్ది నెలల్లో ఆ స్కూల్ను కూడా ఓపెన్ చేసే పరిస్థితిలో ఈనాడు మనం ఉన్నాము అన్నది మీరు మర్చిపోతే ఎలా? ఇన్ని అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఈ ప్రభుత్వం చేస్తుంది. నిజాయితీగా మేము ఈ ప్రభుత్వం ఒప్పుకుంటుంది. 6 గ్యారెంటీలు ఇచ్చాం. 6 గ్యారెంటీల్లో 4 గ్యారెంటీలు పూర్తిగా చేశాం. అసంపూర్తిలో 2 గ్యారెంటీలు కొన్ని చేయాల్సినవి ఉన్నాయి. వాటిని కూడా విడతల వారీగా ఈ ప్రభుత్వం చేస్తుంది. రైతును రాజు చేస్తానని చెప్పి అన్న మాట ప్రకారం ప్రభుత్వం వచ్చిన మొదటి 9 నెలల్లోనే 21,000 కోట్లు 25 లక్షల మంది రైతన్నలకి 2 లక్షల చొప్పున రైతు రుణమాఫీ ఈ ప్రభుత్వం కాదా చేసింది? మీరు 10 సంవత్సరాల్లో ₹1,00,000 చేయలేక కింద మీద ఓఆర్ఆర్ లాంటి అనేక ప్రాజెక్టులు తాకట్టు పెట్టి కూడా మీరు చేయలేకపోతే ఈ ప్రభుత్వం వచ్చిన 9 నెలల్లోనే 21,000 కోట్లు రుణమాఫీ చేయటమే కాకుండా సన్న వడ్లు పండించిన రైతన్నకి మద్దతు ధరతో పాటు క్వింటాలకి 500 ఇస్తున్నది ఈనాడు మేము కాదా? రైతు భరోసా కార్యక్రమం ద్వారా 9 రోజుల్లో మీ ముఖానికి ఏనాడన్నా 9,000 కోట్ల రూపాయల రైతన్నల ఖాతాలో జమ చేశారా? ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు చేశాము కాబట్టే ఈ ప్రభుత్వం పేదవాడి గుండెల్లో పూర్తి భద్రంగా దాచుకున్నారు కాబట్టే ఏ ఎన్నికలకు పోయినా ఈ ప్రభుత్వాన్ని పేదవాళ్ళు ఆశీర్వదిస్తున్నారు, దీవిస్తున్నారు. సార్, ప్రధానంగా మీరు ఒక సాహసోపేతమైన నిర్ణయం తీసుకొని జరిగింది ప్రభుత్వానికి సంబంధించి కూడా. ధరణిని భూభారతిగా మార్చిన నేపథ్యానికి సంబంధించి కూడా దానికి దీనికి పెద్దగా తేడా ఏం లేదు. అంటే కావాలని మా పైన బురద జల్లే ఉద్దేశంతో ఇలా మార్చారనేటువంటి ఆరోపణలు వినిపిస్తున్నాయి. దానికి ఏం చెప్తారు? ధరణిని మీరు ఏర్పాటు చేసినప్పుడు గ్రామీణ ప్రాంతంలో ఉండే రైతన్నలు, భూములున్న ఆసాములు పూర్తి అభద్రతకు లోనైతే ఈ ప్రభుత్వం వచ్చిన మొదట్లోనే 2,45,000 అప్లికేషన్లు ధరణిలో పెండింగ్ ఉంటే ఆ 2,45,000 అప్లికేషన్లతో పాటు భూభారతి వచ్చేలోపు 4 లక్షల అప్లికేషన్లు వస్తే 6,45,000 అప్లికేషన్లు పరిష్కరించింది ఈ ప్రభుత్వం కాదా? ఏ అప్లికేషన్ అయినా రిజెక్ట్ చేస్తే కారణాలు స్పష్టంగా స్పీకింగ్ ఆర్డర్స్ ఇచ్చింది ఈ ప్రభుత్వం కాదా? ధరణిలో ఉన్న అనేక ఇబ్బందులని ఏదైతే ఆనాడు ధరణిలో ఆ వెబ్సైట్లో ఏ ప్రాపర్టీ కూడా బయటికి కనిపించకుండా సీక్రెట్ లాకర్లో మీరు ఉంచితే వాటిని ఓపెన్ చేసింది ఈ ప్రభుత్వం కాదా? అనేక ప్రభుత్వ స్థలాలని, పేదవాళ్ళ స్థలాలని వివిధ సంస్థలకి ఆనాటి ప్రభుత్వం కట్టబెడితే వాటన్నిటినీ ప్రొబిటెడ్ లిస్టులో పెట్టి విచారణ చేస్తున్నది ఈ ప్రభుత్వం కాదా? తప్పకుండా భూభారతి ద్వారా దేశంలోనే ఒక రోల్ మోడల్ వ్యవస్థను తెస్తామని తెచ్చాం, ఇంప్లిమెంటేషన్ చేస్తున్నాం. దానికి కావలసిన సర్వేలను ఇప్పటికే 3,500 మందిని ఫైనలైజేషన్ చేశాం. ఈ నెలాఖరులోపు అదనంగా ఇంకొక 2,500 మందిని చేస్తున్నాం. ప్రతి రెవెన్యూ విలేజ్కి జీపీఓలను ఏర్పాటు చేశాం. ఈ వ్యవస్థల ద్వారా కుప్పకూల్చిన రెవెన్యూ వ్యవస్థని పునర్నిర్మించి ఈ భూభారతి చట్టము ద్వారా ప్రతి రైతన్నకి పూర్తి భద్రతతో రాబోయే 12-14 నెలల్లో ప్రతి మనిషికి ఆధార్ ఎలా ఉందో భూదారుని కూడా వారి సర్వే నెంబరు, మ్యాప్తో ఈ ప్రభుత్వం ఇచ్చే ప్రణాళికతో ముందుకు నడుస్తుంది. ప్రధానంగా ప్రభుత్వం ఏ పని చేయాలన్నా కానీ, కాంట్రాక్టర్లకు చెల్లింపులు చేయాలన్నా కానీ గత ప్రభుత్వం చేసిన అప్పులనే చాక్గా చూపుతుంది. మరి ఆర్థికాభివృద్ధి సాధించేందుకు ఈ ప్రభుత్వం చేస్తుంది ఏంటి? ఎస్, దీనికి కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు, కేబినెట్ అనేక పర్యాయాలు ఈ రాష్ట్రంలోనే కాదు ఈ దేశంలో ఉన్న ఆర్థిక వ్యవస్థ మేధావులతో చర్చించడం జరిగింది. తప్పకుండా రాబోయే కొద్ది నెలల్లో ఈ ఆర్థిక సంక్షోభం ఏదైతే కొద్దో గొప్ప ఉందో దాన్ని కూడా ఈ ప్రభుత్వం అధిగమిస్తుంది. సార్, ప్రధానంగా ప్రభుత్వానికి సంబంధించి కూడా ముఖ్యమంత్రికి, మంత్రులకు పూర్తిగా పాలనపైన పట్టు వచ్చిందా? పట్టు వచ్చినట్టయితే ఎందుకు ప్రతిపక్షాలు మీరు చేస్తున్న ప్రతి పాలసీలు లీక్ అవుతూ ఉన్నాయి? మరోపక్క వాళ్ళు ఆరోపణలు చేస్తూ ఉన్నారు, 5 లక్షల కోట్ల పేరుతో కూడా ఆరోపణ చేస్తున్నారు. మరోపక్క వాళ్ళపై ఉన్న కేసుల విషయంలో కూడా ముందుకు పోలేకపోతా ఉన్నాయి. ఈ ప్రభుత్వం ప్రతిదీ పారదర్శకమైన ప్రభుత్వం. ఈ ప్రభుత్వం ఏ పని చేసినా 4 గోడల మధ్య ఆనాటి ప్రభుత్వం నలుగురు కూర్చొని చేసినట్లు చెయ్యదు. ఏదున్నా ఓపెన్ డిబేట్ చేస్తుంది. 10 మంది అభిప్రాయాలు, 10,000 మంది అభిప్రాయాలు తీసుకొని ప్రతి పాలసీ ఈ ప్రభుత్వం చేస్తుంది. చేసే ప్రతి పాలసీ
అది పేదవాడికి ఉపయోగపడే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం అన్ని రంగాల్లో అభివృద్ధి జరిగే విధంగా ఆ పాలసీ ఉంటుంది. అసలు పాలసీకి డెఫినేషను ఆనాటి ప్రభుత్వంలో ఏ సెక్టార్లోనైనా ఒక పాలసీ అన్నది చేశారా? ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత నాకు తెలిసి ఇప్పటికే అనేక సెక్టార్లలో పాలసీని ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాతే ప్రకటించాను. చివరికి తెలంగాణ రాష్ట్రానికి ఒక గేయం, ఒక పాట ఆనాడు స్వర్గీయ అందశ్రీ గారు రాస్తే ఆయనకి ఆ పేరు ఎక్కడొస్తుందోనని ఆ 10 సంవత్సరాలలో ఆ గేయాన్ని కూడా మన రాష్ట్రీయ గేయంగా మీరు ప్రకటించలేదన్నది మీరు మర్చిపోతే ఎలా? ఇలా అనేక కార్యక్రమాలు ఈ ప్రభుత్వం 360 డిగ్రీస్లో ప్రతి పేదవాడి సంక్షేమము అభివృద్ధితో పాటు రాష్ట్ర అభివృద్ధిని ఈ దేశంలో ఉండే రాష్ట్రాలతో పోటీ కాకుండా ప్రపంచ దేశాలతో పోటీ పడే విధంగా ఈ రాష్ట్రం ఈనాడు ముందుకు పయనించే విధంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ ఈ కేబినెట్ కానీ పనిచేస్తున్నది జీర్ణించుకోలేని కొద్దిమంది నాయకులు, మాజీలు, అవాక్కులు చవాక్కులు తెల్లవారుజామును గుర్తొచ్చినప్పుడో అర్ధరాత్రి గుర్తొచ్చినప్పుడో వారు పేలే అవాక్కులు చవాక్కులు తెలంగాణ ప్రజలు గమనించే ప్రతి ఎన్నికలో వారికి కర్రు కాల్చి వాత పెట్టారు. రేపు పంచాయతీ ఎన్నికల్లో కూడా అదే ఫలితం వారికి ఇవ్వబోతున్నారు. అలాంటప్పుడు మీరు ఖచ్చితంగా ప్రతిపక్షాలు ఏదైతే ఆరోపణ చేస్తున్నారో దానికి సంబంధించి రేపు రాబోయే జెడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్ ఎన్నికల్లో కూడా ఈ 2 ఏళ్ల పాలనకు రెఫరెండంగా మీరు తీసుకుంటారా? ఎస్ వారిలాగా ఉత్తర ప్రగల్భాలను మేము పలకటంలే. జూబ్లీ హిల్స్ ఎన్నికలు మాకు రెఫరెండం అన్నారు. ఎందుకు మళ్ళీ తిరుగుతున్నారు బయట? మీకు రెఫరెండం అయినప్పుడు ప్రజలు మిమ్మల్ని ఆశీర్వదించట్లేదని స్పష్టంగా కలిసి అర్థమైంది కదా. రేపు గ్రామ పంచాయతీ ఎన్నికలు జరుగుతున్నాయి. తప్పకుండా ఈ ప్రభుత్వం గ్రామ పంచాయతీ ఎన్నికల్లో అత్యధిక పంచాయతీలు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలవబోతున్నారు. సార్, అంతిమంగా భవిష్యత్తు ఇంకా 3 ఏళ్ళు మీరు పాలన సాగించాల్సి ఉంది. ప్రజలకు చేయాల్సినటువంటి లక్ష్యాలు ఏమున్నాయి? ఆర్థికంగా వృద్ధి చెందడానికి చేస్తున్నటువంటి ప్లానింగ్ ఏంటి? ప్రధానంగా ఇది వ్యవసాయంగా ఎక్కువ ఉన్న ప్రాంతాలున్న రాష్ట్రం. దీనికి 2 ప్రధానమైన నదులు, అటు గోదావరి ఇటు కృష్ణ. ఈ 2 నదుల మధ్య తెలంగాణ రాష్ట్రం ఉంది. వ్యవసాయ రంగంలో అసంపూర్తిగా ఏదైతే నీటిపారుదల రంగంలో అసంపూర్తిగా ఏవైతే ప్రాజెక్టులు కట్టి వదిలేశారో వాటన్నిటినీ చిత్తశుద్ధితో ఈ ప్రభుత్వం బేసిజాలకు పోకుండా ఆ ప్రాజెక్టులను కంప్లీట్ చేసి ప్రతి ఎకరాకి సాగునీరిచ్చే కార్యక్రమంతో పాటు ప్రతి గ్రామానికి తాగునీరిచ్చే కార్యక్రమాన్ని చేపట్టాం. రైతులని రాజు చేసే దాంట్లో మాటలతో కాకుండా చేతలతో రైతన్నలకి అన్ని రకాలుగా ప్రోత్సాహాన్ని ఈ ప్రభుత్వం కల్పిస్తుంది. విద్యా వైద్యం పట్ల ఈ ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధి ఈ 2 సంవత్సరాల్లోనే నిరూపించుకున్నాం. ఇక ఇండస్ట్రీలుగా ఈ ప్రాంత పారిశ్రామిక అభివృద్ధి విషయంలో కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు కేబినెట్ ప్రతి టైం టు టైము ఏ సెక్టార్ని ఏ ప్రాంతంలో పెడితే బాగుంటుందో ఆ విధంగా అడుగులన్నీ ముందుకేస్తూ దేశంలో కాదు ప్రపంచం మ్యాప్లో తెలంగాణ రాష్ట్రం అంటే ఒక రోల్ మోడల్ రాష్ట్రంగా తీర్చిదిద్దే దిశలో ఈ ప్రభుత్వం ఆ థింకింగ్లో ఉన్నది. దాన్ని జీర్ణించుకోలేని కొంతమంది నాయకులు చేసే తాటాకు చప్పుళ్ళకి ఈ ప్రభుత్వం భయపడదన్నది కూడా వారు గమనించాలి. థ్యాంక్ యూ సార్. ఎస్, రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని రంగాల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తూ ఉంది. ఇక ప్రతిపక్ష పార్టీలు చేస్తున్నటువంటి తాటాకు చప్పుళ్ళ ఆరోపణలకు ప్రభుత్వం భయపడదు. ఖచ్చితంగా రాష్ట్రం ఆర్థికంగా వృద్ధి చెందేందుకు కూడా ప్రయత్నాలు సాగిస్తున్నామని ప్రస్తుతం పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్తున్నారు. ఉదయం శ్రీనివాస్తో వాసుదేవ్ రెడ్డి, బిగ్ టీవీ.